హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి అతి ముఖ్యమైన సమాచారం అండి. లైఫ్ టైం అరియర్ల కోసం ఈ డాక్యుమెంట్స్ సమర్పించాలి. సో మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఒక విషయానికి వచ్చినట్లయితే, ఒక పెన్షనర్ అంటే సర్వీస్ కానీ లేదా ఫ్యామిలీ పెన్షనర్ కానీ ఇద్దరు అయినా సరే మరణించిన తర్వాత అతనికి వారసులు ఉంటే అతని పెన్షన్, గ్రాడ్యుటీ, డెత్ రిలీఫ్ ఎవరికి చెల్లించాలి అన్న దాని గురించి ఒక స్పష్టత అయితే ఈ వీడియో ఉంది. ఎవరైనా సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ ఇద్దరు మరణించిన తర్వాత వారికి ప్రభుత్వం నుంచి చెల్లించవలసిన డెత్ రిలీఫ్ చనిపోయిన రోజు వరకు కూడా పెన్షన్ అర్హులైన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. సో అలా అర్హులు లేనప్పుడు కుటుంబ సభ్యులలో మిగిలిన వారికి వారి సంబంధిత తహసీల్దార్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొంది వారిలో ఎవరో ఒకరికి చెల్లింపులు జరపడానికి అంగీకరిస్తూ నోటరీ చేసి సర్టిఫై చేసిన డిక్లరేషన్ అలాగే మిగిలిన సమాచారం సమర్పిస్తే వారికి చెల్లిస్తారు. ఒకవేళ మరణించిన పెన్షనర్కు చనిపోయిన రోజు వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అరియర్స్ ఏవైనా ఉంటే పై విధంగానే ఇప్పుడు చెప్పిన విధంగానే అర్హులైన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఆ విధంగా అప్లై చేసుకుంటే. అలా కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారా లేదా అనే సందేహాలు కొంతమందికి ఉంది. సో కొందరు ట్రెజరీ మిత్రుల వద్ద నుంచి పొందిన క్లారిఫికేషన్ ప్రకారం చెల్లిస్తారని నిర్దేశించారు. అవసరమైతే డెత్ రిలీఫ్ వగైరా పొందే సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఒక కాపీ రెడీ రెఫరెన్స్ కోసం ఆ తర్వాత ఆ పాత బాకీలు చెల్లించే సమయంలో తప్పక సమర్పించవలసి అయితే ఉంటుంది. మరి లైఫ్ టైం అరియర్స్ కోసం మొదటిసారి సమర్పించవలసిన డాక్యుమెంట్స్ ఏమేమో ఇప్పుడు మనం చూద్దాం. పెన్షనర్ యొక్క ఒరిజినల్ పేమెంట్ ఆర్డరు, డెత్ సర్టిఫికేట్ ఒరిజినలు, పెన్షనర్ CFMS ID, పెన్షనర్స్ బ్యాంకు పేరు, అకౌంట్ నెంబరు, కుటుంబ సభ్యుల సర్టిఫికేటు తహసీల్దార్ జారీ చేసింది. సంతానం ఒకరికంటే ఎక్కువ ఉంటే వారిలో ఒకరికి చెల్లించవచ్చు అని మిగిలిన వారు సంతకం చేసి నోటరీ చేత కౌంటర్ ఫైన్ వేయించిన అఫిడవిట్. అలా నామినేట్ చేయబడిన వారి తాలూకా ఈ క్రింది డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒకరికి అని చెప్పేసి అంటాం కదా, ఆ ఒకరికి సంబంధించి ఆధార్ కార్డు కాపీ, పాన్ కార్డు కాపీ, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ, ఇక పాస్పోర్ట్ సైజు 2 ఫోటోలు లేదా 3 వారు తెల్ల కాగితంపై రాసిన దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ముందు ఓసారి ట్రెజరీ వారిని సంప్రదించి వారు ఏమి కోరితే అంతవరకే ఇవ్వడం మంచిది. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ తెలుసుకోవాల్సిన తప్పక విషయాలండి ఇవి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి తోటి పెన్షనర్స్తో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.